హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బ్యూటీ మూవీ ఇప్పుడే కంప్లీట్ అయింది. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ని చెప్పే ముందు మన ఛానల్లో వేరే మూవీకి సంబంధించిన రివ్యూని కూడా అప్లోడ్ చేశాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఇక బ్యూటీ మూవీ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ బాగుందా లేదా అంటే ఎస్, మూవీ బాగుంది. మూవీ చూస్తున్నంత సేపు కూడా నాకు ఒక రియల్ ఇన్సిడెంట్ ని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోతే, ఇంటర్ చదివే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. నిజం చెప్పాలంటే ఇది ఒక సోషల్ మెసేజ్ మూవీ. ఈ మూవీ చూస్తున్నంత సేపు మనకి ఒక రియల్ ఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ నుండి 25 నుంచి 30 మినిట్స్ వరకు మూవీ చాలా స్లోగా అండ్ బోరింగ్ గా వెళ్తుంది. ఎప్పుడైతే మూవీ మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అయిందో అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఈ మూవీని ఫ్యామిలీస్ తో చూడొచ్చా వద్దా అంటే, ఈ మూవీలో కొన్ని కిస్సింగ్ సీన్స్ అండ్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఫ్యామిలీస్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే, ప్రెజెంట్ యూత్ తొందరపడితే తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఇంట్లో వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా చూపించారు. వయసులో ఉన్న అమ్మాయికి పేరెంట్స్ ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే ఆ అమ్మాయిలు తర్వాత ఎలా తయారవుతారు అనేది క్లియర్ గా చూపించారు. హీరో హీరోయిన్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫాదర్ గా నరేష్ గారు చాలా బాగా నటించారు. ఈ మూవీలో 4 నుంచి 5 ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో సాంగ్స్ యావరేజ్ గా అనిపించాయి. అండ్ మూవీ స్టోరీ కూడా మెయిన్ ప్లాట్ లోకి వెళ్లే వరకు చాలా బోరింగ్ గా వెళ్ళింది. సో ఓవరాల్ గా ఈ నెగిటివ్స్ ని పక్కన పెడితే మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5.